దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. ప్రభుత్వ సహకారంతో పీఎం సూర్యఘర్ పథకం క్రింద సోలార్ విద్యుత్తును ప్రజలు పొంది విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటుగా అదనపు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందే అవకాశం కూడా ఉందని, సబ్సిడీ అవకాశం కలిగిన పీఎం సూర్యఘర్ పథకమును అందరూ సద్వినియోగం చేసుకోవాలని దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను పి శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ దర్శి. ప్రజలందరూ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా ఎక్కువగా వాడకం జరుగుతుంది. డిఫరెంట్ అదర్ మెథడ్స్ ఉన్నాయి. నీటితోటి ఉత్పత్తి చేయ, ఇవన్నీ నీటి మీద ఆధారపడి, బొగ్గు మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ ఈ వనరులన్నీ అయిపోయే, అంటే త్వరగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. లేకపోతే భూగర్భాల్లోకి వెళ్ళేటప్పుడు బొగ్గును తీయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ తయారు చేసే ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి పొల్యూషన్ ఉంటుంది. కనుక ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. సూర్యుని శక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని మనము ఉపయోగించుకుంటే పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. సూర్యుని ద్వారా వచ్చే విద్యుత్తుని మన ఇంటి దగ్గర నుంచి మనమే ఒక జనరేటర్ గా తయారయ్యి మన ఇంట్లో దగ్గరలోనే జనరేట్ చేసుకుని వాడుకోవచ్చును. అలా వాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వారు అత్యంత ఎక్కువ రాయితీతోటి, అంటే 1 కిలోవాట్ జనరేట్ చేయాలంటే 30,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి రాయితీతోటి మన ఇంటి దగ్గర సోలార్ ఏర్పాటు చేసుకునే ఏర్పాటుని అవకాశాన్ని కల్పించున్నారు. ఇదివరకు గతంలో 1 కిలోవాట్ జనరేట్ చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేది. దేశంలో మొదటి కోటి మంది వినియోగదారులు ఎవరైతే ముందుకు వస్తారో వారికి ప్రతి కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదటి కిలోవాట్కి 30,000, మరో 2వ కిలోవాట్కి ఇంకో 30,000, 3వ కిలోవాట్కి 18,000, మాక్సిమం గా 78,000 రాయితీతోటి 3 కిలోవాట్లు ఆ పైన చేసినప్పటికీ 78,000 రూపాయలు రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 కిలోవాట్లు ఒక వినియోగదారుడు జనరేషన్ కి పెట్టుకుంటే దాదాపు 375 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా మనకు జీరో బిల్లు వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు. మీరు 30,000 రూపాయల సబ్సిడీ రావడం వల్ల మనకు చాలా తక్కువ పెట్టుబడితోటి ఆ సోలారు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. కాబట్టి మొదటి 5-6 ఏళ్లలో మనం పెట్టే పెట్టుబడి తిరిగి మనం పొందవచ్చు. అంటే గవర్నమెంట్ వారు బ్యాంకుల నుంచి కూడా లోన్లు అతి తక్కువ వడ్డీతో ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించినట్లే ఈఎంఐ రూపంలో బ్యాంకు వారికి చెల్లిస్తే 5-6 ఏళ్లలోపే మీ పెట్టుబడి అంతా చెల్లింపబడుతుంది. తర్వాత 20 ఏళ్ల పాటు మీకు విద్యుత్ ఆల్మోస్ట్ ఉచితంగా లభిస్తుంది. కాబట్టి ఈ స్కీముని ఉపయోగించుకోవాల్సిందిగా, ఈ స్కీము మొదటి 1 కోటి మందికి మాత్రమే ఆ సబ్సిడీ అనే పథకాన్ని ఉంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు మా ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు. మన సీఎం గారు కూడా మన రాష్ట్రం ముందుండాలని చాలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన దర్శిపట్నంలో కూడా చాలా సర్వీసులు వినియోగదారులు చాలా మంది సోలార్ కి బిగించుకొని ఈ పాటికే బిల్లు సున్నాగా విద్యుత్ బిల్లు మాకు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మీరు ఉత్పత్తి ఎక్కువ జరిగితే అది మా విద్యుత్ శాఖ వారు కూడా మీకు తిరిగి ఆ యూనిట్లకు డబ్బులు కూడా మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. మనం ఇంట్లో లేనప్పుడు, హైదరాబాద్ లా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనం చేసే జనరేట్ అయ్యే ఉత్పత్తి కూడా యూనిట్లు మీకు తిరిగి విద్యుత్ శాఖ నుంచి మీకు బిల్లు చెల్లించడం జరుగుతుంది. మీరు పెట్టిన డబ్బులకి ఒక 15-20 రోజులు, 1 నెలలోపే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అమౌంట్ 30,000 రూపాయల కిలోవాటికి చొప్పున మన బ్యాంకులో తిరిగి జమ చేయడం జరుగుతుంది. ఇది మన పట్టణంలో, ఒంగోలు, మన పొదిల్లో కానివ్వండి, దర్శిలో కానివ్వండి, ఈస్ట్ గంగవరంలో కానివ్వండి,
మన దర్శి డివిజన్ లో చాలా మంది వినియోగదారులు ఈ పాటికి రిజిస్టర్ చేసుకుని ఆల్రెడీ ఈ పాటికి వినియోగదారులు దాని లబ్ధిని చవిచూశారు. మీరందరూ దానిని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా మా వినియోగదారులకి మిక్కిలి విజ్ఞప్తి